సింహరాశి వారికి నవంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సింహరాశిలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తోంది. అదేవిధంగా తృతీయ స్థానంలో శుక్రుడు, చతుర్థంలోని రవి, బుధుడు, అదేవిధంగా కుజుడు 3 గ్రహాలు కూర్చున్నాయి. పంచములో ఏమీ లేవు. అదేవిధంగా సింహరాశికి సప్తంలో రాహు ఉన్నాడు, అష్టంలో శనీశ్వరుడు, వ్యయంలో గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఇదిలాగా ఉంటుంటే సింహరాశి యొక్క ఆర్థిక పరిస్థితి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఆర్థికంగా అంటే ఆరోగ్యంగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి సింహరాశి వారికి. కారణం ఏంటంటే సప్తంలో ఉన్న రాహు, అష్టంలో ఉన్న శనీశ్వరుడు. రాహు శని ఈ 2 కాంబినేషన్ అంటే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మీద కొంత చిరాకులు పరాకులతో కూడా అది ఎక్స్ట్రీమ్లీ ఆరోగ్యం మీద చూపించే అవకాశాలు కూడా కనబడతాయి. అది పెళ్ళయ్యే వారికి అయితే, పెళ్లి కాని వారికి అయితే, చిన్నపిల్లలకైతే డెఫినెట్గా హెల్త్ మీద చూపించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కారణం కూడా విశేషంగా కనబడుతున్నాయి. ఈ అష్టంలో శని వక్రంలో ఉన్నప్పుడు స్ట్రాంగ్గా ఉంటాడు, బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వక్రగతిలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం మీద చూపించే అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఆర్థికంగా పెద్ద చెప్పుకుంది డెవలప్మెంట్ అయితే కనిపించేది సింహరాశి వారికి. అంచేత ఉన్న ఉద్యోగాన్ని ఉంచుకునేటువంటి జాగ్రత్త పడితే చాలా బాగుంటుంది. అలాగే వ్యాపారస్తులు కూడా ఏ వ్యాపారం చేసినప్పటికీ కూడా అది రియల్ ఎస్టేట్ అనుకోండి, కన్స్ట్రక్షన్ అనుకోండి, రాజకీయం అనుకోండి, ఏ వ్యాపారం చేసినా ఉన్న వ్యాపారం నిలబెట్టి కూడా ప్రయత్నం చేయండి. కారణం అంటే అష్టంలో ఉన్న శనీశ్వరుడు కొంత అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి. అంచేత వ్యాపారాన్ని డెవలప్ చేసే ఆలోచన మాత్రం ప్రస్తుతానికి పెట్టుకోకండి. రన్నింగ్ ఎలా ఉంటే అలా కంటిన్యూ చేసుకుంటూ ముందుకు పోండి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా న్యూట్రల్గానే ఉంటాయి. లక్కీ నెంబర్ పెద్దగా చెప్పుకోదగ్గ ఏం లేదు 15 రోజుల్లోని. అలాగే మనం తీసుకుంటే శుభవార్తలు వింటారు, శుభైన కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. మధ్యవర్తిత్వం వహించడం వల్ల మానసికంగా చాలా ఒత్తిడి పొందే అవకాశాలు కనబడతాయి. అదేవిధంగా కోర్టులు వ్యవహారాలు చిక్కుల్లోని కొంతవరకు పడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ఏ కోర్టు వ్యవహారం వచ్చినా అది ఇంటికి సంబంధించినటువంటి మ్యారిటల్ లైఫ్ సంబంధించినటువంటి ఆస్తి అనుకోండి, వంశపారంపర్యంగా వచ్చే ఆస్తి గురించి అనుకోండి, ఏదైనప్పటికీ కూడా కొంచెం ఆలోచించి నిదానంగా డిసిషన్స్ తీసుకోవడం ప్రయత్నం చేయండి. స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వకండి. ఇంతకుముందు అయినట్టుగాను షార్ట్ టెంపర్తో మాట్లాడకండి ఎవరితో. అది శత్రుత్వాన్ని పెంచే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఈ 15 రోజుల్లో. కమ్యూనికేషన్ స్కిల్స్లో మీకు ఏదైతే ఉన్నప్పటికీ అందులో కొంత వేవరింగ్ మైండ్ కనబడుతుంది. నిర్ణయం అనేది మీ సొంతంగా తీసుకోకండి. 1-2 నిమిషాలు ఆలోచించి ఎవరితో కన్సల్ట్ చేసి దాన్ని ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకోండి. ఇక ఆరోగ్యం గురించి మనం మాట్లాడుకున్న అష్టమ శనీశ్వరు యొక్క ప్రభావం అయితే బాగా కనబడుతుంది. కాబట్టి మనం చేయవలసిన అంటే ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడం. సూర్యోదయ కాలంలో అంటే సుమారుగా 5:45 నుండి 6:30 మధ్యలో విశేషంగా ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి. ఆకు పూజ చేయించండి, లేదా వడమాల పూజ చేయించండి. స్వామివారి మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళండి. కొంతవరకు ఆరోగ్యం మీద నిలకడగా ఉండడమే కాక అనారోగ్య పరిస్థితికి కారణాలు ఏమిటి, రూట్స్ మీకు తెలుస్తాయి. అదేవిధంగా మెడిసిన్ ఏం వాడాలని తెలుస్తుంటే ఆరోగ్యవంతులు అవ్వడానికి అవకాశం ఉంటుంది.